మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, సమాధాన పండుగ అనే అంశం ధ్యానించుకుందామండి. ఇది 3వ భాగం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభువు పుట్టినప్పుడు పరలోకం నుండి దేవదూతల సమూహము దిగి వచ్చి దేవుని ఈ విధంగా స్తుతించారని లూకా 2:14 రాయబడి ఉందండి. వాళ్ళు వచ్చి ఏం పాట పాడతారంటే, పరలోకంలో దేవునికి మహిమ, మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకంన ఆయన అనుగ్రహంకు పాత్రులకు వారికి సమాధానం. సమాధానం, పీస్ అన్నమాట. ఎప్పుడు దేవునికి మహిమ అంటే మనం సమాధానంగా జీవించినప్పుడు, మనం అందరం కూడా సమాధానంగా జీవించినప్పుడు పరలోకంలో దేవునికి మహిమ. మరి మనం పోట్లాడుకుంటున్నప్పుడు నరకంలో సైతానికి మహిమ అన్నమాట. మనందరము సమాధానంగా జీవించాలి అని దేవుని యొక్క కోరిక అండి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చారండి. యేసు ప్రభు పుట్టడానికి 740 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త పశువుల పాకలో యేసు ప్రభు జన్మించడాన్ని చూస్తారండి. అప్పుడు ఏమంటాడంటే యెషయా 9:6 అన్నమాట. అదిగో మనకొక శిశువు జన్మించాడు, మనమొక కుమారుని బడసితిమి, ఆయన మన రాజ్యభారం వహిస్తాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సమాధానకర్త అండి, సమాధానమునకు కర్త మన తండ్రి దేవుడు, సృష్టికర్త. యేసు ప్రభు సమాధానకర్త అంటే, ఇప్పుడు బావిలోంచి నీళ్ళు ఎట్లా ఊరుతాయో, ఎవరిలో యేసు ప్రభు ఉంటారో వాళ్ళలో నుంచి సమాధానం అట్లా వస్తూ ఉంటుందండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అలా వెళ్తే అందరికీ సమాధానం. జంతువులు కూడా వాటి క్రూరత్వాన్ని విడిచిపెడతాయంట. తోడేలు ఒక ఊర్లో వాళ్ళ ఆహారము అదంతా పాడు చేస్తూ ఉంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వెళ్ళగానే ఊరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. వచ్చేసి మా ఫుడ్ పాడు చేస్తుంది, మా పిల్లల మీద అటాక్ చేస్తుందంటే తోడేలకి చెప్తారంట, నువ్వు అలా చేయకూడదు కదా. ఎందుకంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు మనుషులతోనే కాదు చెట్లతో కూడా మాట్లాడతారండి. ఎందుకంటే వాటికి జీవం ఉంది కదా. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క జీవం వాటిలో ఉందన్నమాట. ఎక్కడెక్కడ జీవం ఉందో అదంతా యేసు ప్రభువే. ఎందుకంటే ఆయనే కదా జీవం కదా. సో అప్పుడు తోడేలతో మాట్లాడి చెప్పారంట. తోడేలు మాట్లాడిందనమాట. ఏం మాట్లాడిందంటే, మరి నాకు ఆకలి వేస్తే నేనేం చేయాలి, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పండ్లు అవి నాకేది దొరికితే అది తీసుకోవాలి కదా, మరి అందుకని నేను తీసుకుంటున్నా, దొంగతనం అంటున్నారు వాళ్ళు అన్నట్టు మాట్లాడితే, అప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చెప్పారంట, మీ ఊరి వాళ్ళందరూ ఒక్క తోడేలకి రోజు ఒక్కొక్క కుటుంబం అన్నం పెట్టండి అని చెప్పారంట. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి తోడేలకి ఊరి వాళ్ళకి ఫ్రెండ్షిప్ వచ్చిందనమాట. సమాధానకర్త ఆయన ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నన్ను నీ శాంతి దూతగా మార్చు, మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్ ఓ లార్డ్. ద్వేషం ఉన్న చోట ప్రేమని నాటనివ్వండి, నిరాశ ఉన్న చోట ఆశని నన్ను నాటనివ్వండి. యేసు ప్రభు మనలో ఉంటే మనం యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడ శాంతి వస్తుందండి. యేసు ప్రభు హెరోదు పిలాతుల మధ్య, పిలాతు దగ్గర నుంచి హెరోద్ దగ్గరికి, హెరోద్ దగ్గర నుంచి పిలాతు దగ్గరికి వచ్చేసరికి అప్పటి వరకు బద్ధ శత్రువులు మిత్రులైపోయారంట. మన సన్నిధి అట్లా ఉండాలండి ఎక్కడికి వెళ్ళినా కూడా. యేసు ప్రభు మార్కు 9:50 ఏం చెప్తారంటే, మీరు ఉప్పదనంను కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఇది సమాధాన పండుగ అండి. ఆ సమాధానకర్త అయిన యేసు మనలో జన్మించాలి.
మరి క్రిస్మస్ క్యాండిల్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, 4 ఆదివారాలకి 4 క్యాండిల్స్ కదా. మొదటిది ప్రవక్తల యొక్క క్యాండిల్ అంటారనమాట. ప్రవక్తలు ఎందుకంటే పాత నిబంధనలో ప్రవక్తలు ఏది ప్రవచించారో అదంతా కూడా యేసు ప్రభులో నెరవేరింది. బైబిల్ గ్రంథం అంతా యాక్చువల్గా పాత నిబంధనలో యేసు ప్రభు గురించి ఏదైతే చెప్పబడిందో అది నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది అన్నమాట, నెరవేరుతుంది కూడా. అందుకే బైబిల్ గ్రంథాన్ని క్రిస్తాస్ అంటారండి, అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్. బైబిల్ అంతా ఒకే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో హీరో ఒకే ఒక్కరు, ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు మనం అలా చదువుకోవాలన్నమాట. ఈయన ఈ లోకానికి యెషయా గ్రంథంలో యేసు ప్రభు సమాధానకర్తగా వస్తారు. తన శిలువ రక్తం ద్వారా ఆయన మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. కొలొస్సీ 1:20 రాయబడి ఉంటుందన్నమాట. 4 క్యాండిల్స్ అని చెప్పాను కదండి. మొదటిది ప్రవక్తలదే కాదండి, దీన్ని నిరీక్షణ క్యాండిల్ లేదా హోప్ అంటారనమాట. అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, మా కొరకు ఒక రక్షకుడు పుడతాడు పాత నిబంధనలో, ఆయన మమ్మల్ని పాపం నుంచి విడిపిస్తాడు, రోగం నుంచి విడిపిస్తాడు, శాపం నుంచి విడిపిస్తాడు, రక్షకుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కనుక దీన్ని నిరీక్షణ అంటే ఎదురు చూడడం అన్నమాట. ఆశతో విశ్వాసంతో ఎదురు చూడడం. మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, నా కొడుకు బాగవుతాడు, లేకపోతే మా కష్టాలు తీరుతాయి, నాకు అనారోగ్యం పోతుంది, అది కాదండి ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మని పొంది బైబిల్ చదివి దాన్ని పాటించాలి. అసలైన ఆశీర్వాదం అదే. మరియ తల్లి కూడా వాక్యం పొందుతారు. ప్రభువు మీతో ఉన్నారనే వాక్యం తండ్రి నోట్లో నుంచి గాబ్రియల్ దూత ద్వారా ఆమె స్వీకరిస్తారు. సో షీ రిసీవ్డ్ ద వర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్. అది జరగాలి 25 రోజుల్లో అన్నమాట. రిసీవ్ ద వర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్ అంటే ఇప్పుడు గాబ్రియల్ దూత కాకపోయినా మన దగ్గర వాక్యం ఉంది కదండి, యేసు ప్రభు ఉన్నాడు కనుక డైరెక్ట్గా ఇట్లా చదువుకోవాలన్నమాట. 25 రోజులు కూడా వాక్యం చదువుకోవాలి. నేను అదే చేస్తానండి, ఇక్కడ అక్కడ యూట్యూబ్లో అక్కడ కాదు, డైరెక్ట్గా చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. మీరు ప్రారంభించండి. మీ సమస్యకి పరిష్కారమా, లేకపోతే శరీరానికి అన్నం తిన్నట్లే ఆత్మకి ఇది వాక్యం అండి. దేవుని యొక్క వాక్యం మన ఆత్మకి ఆహారంగా ఉంటుంది అన్నమాట. అది మొదటిది. ఇంకా 4 ఉన్నాయి కదండి. రెండవది ఏంటంటే ప్రేమ క్యాండిల్, లవ్ క్యాండిల్ అంటారు. ప్రేమ అంటే ఎవరు? దేవుడే అన్నమాట. యేసు ప్రభు పుట్టినరోజు అంటే ప్రేమ పుట్టినరోజు అండి. ప్రేమ పుట్టినరోజు. బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు అన్నమాట. అంటే యేసు ప్రభువే రొట్టె, ఇదే రొట్టె. బైబిల్ లేకుండా యేసు ప్రభు లేడండి. ఆ బైబిల్ ప్రక్కన పెట్టి యేసు 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 అంటే దానివల్ల ఏది రాదు. బైబిలే యేసు ప్రభు కనుక ఆయన మీ లోపలికి వెళ్ళి ఆయన మరియ తల్లి గర్భంలో శరీర రూపం ధరించినట్లు మీలో కూడా శరీర రూపం ధరించాలి. అంటే వాక్యాన్ని జీవించాలన్నమాట. అర్థమవుతుంది కదా. సో రెండోది ప్రేమ, మూడోది వచ్చేసి జాయ్, ఆనందం. గొర్రెల కాపర్లు యేసు ప్రభుని చూసినప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం అన్నమాట. సో మీ హృదయంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు, అప్పుడు మీరు జీవించినప్పుడు మీకు ఎంతో ఆనందం. ఒక వ్యక్తిలో యేసు ప్రభు ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి. ఇంకొకరు ఉండేది ఎవరనంటే ఈ లోకాధిపతి సైతాన్. ప్రకటన గ్రంథం 9:11 ఆయన పేరు ఇదో ఆ అంధకారం మీద, అగాధం మీద అధికారాన్ని చేసే ఒక రాజు ఉన్నాడు. అధికారాన్ని నెరపే రాజు పిశాచుల మీద మిడతలుగా పోల్స్తారు. ఆ రాజు పేరు అబ్బదోను. అది హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో అపోలియను, తెలుగులో అయితే విధ్వంసకుడు, ఇంగ్లీష్లో అయితే డిస్ట్రాయర్, డెవిల్ అన్నమాట. సో డెవిల్ ఎవరిలో ఉంటే వాళ్ళకి సమాధానం ఉండదండి, ఆనందం ఉండదు, ధనాశ, అసూయలు, కక్షలు ఇవన్నీ ఉంటాయి. కానీ మన హృదయంలో రాజుగా యేసు ప్రభు ఉంటే మనకి పీస్ ఉంటుందండి, ఆనందం ఉంటుంది. 4వ క్యాలెండర్ వచ్చేసి పీస్ అన్నమాట. ఇదే
దేవదూతలు పరలోకం నుంచి వచ్చి ఒక పాట పాడుతున్నారు. పాట అంటే అది సందేశం అన్నమాట. యాక్చువల్గా మనకు ఒక సందేశం ఇస్తున్నారు. ఇదిగో పరలోకంలో దేవునికి ఎప్పుడు మహిమ అంటే మీరు సమాధానంగా జీవించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మీరు సమాధానంగా జీవించాలి. ఉప్పదనాన్ని కలిగి, ఉప్పదనాన్ని కోల్పోయినప్పుడు అది బయట పారవేయబడి త్రొక్కబడుతుంది. బయట అనే మాట యేసుప్రభు చాలాసార్లు వాడతారు. వెలుపలికి త్రోయబడి అక్కడ ఏడ్చుట, పండ్లు కొరుకుట ఉంటుంది. అంటే నరకాన్ని గురించి మాట్లాడినప్పుడు అన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు సమాధానంగా ఉండకపోతే మీరు నరకంలోనికి త్రోయబడతారు. అదే చెప్తున్నారనమాట. వెలుపలికి త్రోయబడ్డాం అన్నమాట. కనుక మనం వెలుపలికి త్రోయబడకుండా సమాధాన పడాలని. ఈ 4 వారాలు షాపింగ్ కాదు, కానీ దయచేసి నేను చెప్తున్నాను, మీరు అందరితో సమాధాన పడండి. మనం ఆదికాండం 33 అధ్యాయానికి వెళ్దామండి, 1 నుంచి 11 వరకు. అక్కడ ఒక తల్లి కడుపులో పుట్టిన 2 కవలలు 20 సంవత్సరాల శత్రుత్వం తర్వాత సమాధాన పడతారండి. ఎవరు అనంటే ఇస్సాకు, రిబేకాలకి పుట్టిన ఎసావు, తర్వాత యాకోబు. కవల పిల్లలంటే ఇప్పట్లో మీరు చూస్తే ఒకే బట్టలు వేసి అలా తల్లు ఒకే కంచంలో తింటారు. తల్లి ఇద్దరికీ తినిపిస్తుంది, ఇద్దరికీ పాలిస్తుంది, 2 వైపులా పడుకుంటారు. అంత ప్రేమగా ఉన్నవాళ్ళు చూడండి. మరి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళని దీవించే సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు పక్షపాతం చూపిస్తారండి. ఇస్సాకి పెద్ద కొడుకు ఇష్టం, రిబెక్కాకి చిన్న కొడుకు ఇష్టం అన్నమాట. సో ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏం చేయాలని పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడకుండా ఇస్సాకు అనుకుంటాడు, నేను ఎలాగైనా నా పెద్ద కొడుకునే ఆశీర్వదించాలి. వాడంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాడు ఎసావు అడవికి వెళ్ళి వేటాడి జింక మాంసం తీసుకొని వచ్చి తండ్రికి రుచిగా వండి పెడతాడు. ఈయనకి జింక మాంసం అన్నమాట. తిండి పిచ్చి ఉంటుంది కదా పెద్దగా అయిన తర్వాత, తలకాయ మాంసం అట్లా. చిన్న అబ్బాయి అంటే తల్లికి ఇష్టం. అయితే తండ్రి దగ్గర దీవెనలు పొందే విషయంలో మరి ఆ తండ్రి ఎసావుని పిలిచి అడుగుతాడండి. ఆదికాండం 27, ఇదో నువ్వు అడవికి వెళ్ళి నాన్న జింకను వేటాడి రుచిగా వండి నాకు పెట్టు, నేను కడుపు నిండా తిని హృదయమార నేను ఆశీర్వదిస్తాను. ఇది అందరూ తెలుసుకోవాలి. మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించాలి. వాళ్ళకి వృద్ధాప్యంలో కడుపు నిండా అన్నం పెడితే దేవుడు మిమ్మల్ని నిండా ఆశీర్వదిస్తారనమాట. అలాగే నాన్న చిత్తం తండ్రి, 40 years కొడుకు నాన్నతో చిత్తం తండ్రి అంటున్నాడు. అప్పుడు అడవికి వెళ్తాడు ఏసావు పాపం. ఇంకా రిబెక్కా తలుపు చాటు నుంచి వింటది, ఈ ముసలాయన ఏం చెప్తాడు, పెద్ద కొడుకు ఏం చెప్తాడు అని. విని చిన్న కొడుకుని పిలిచి, ఏదో మీ అయ్య ఇట్లా చెప్పాడురా మీ అన్నకి, అడవికి వెళ్ళి జింకను వెటాడి నాకు వండి పెట్టు అని. మీ అన్న వచ్చే లోపల మన మందలోంచి చిన్న గొర్రెపిల్ల తీసుకురా, నేను మీ నాన్నకి రుచిగా వండి పెడతాను, నాకు తెలుసు కదా ఎలా ఉండాలో అంటూ. అమ్మో గొర్రెపిల్ల, మరి నాన్న ఇట్లా దగ్గరికి పిలిచి ఇలా చూస్తే నా ఒళ్ళు నున్నగా ఉంటుంది కదమ్మా, అన్నయ్య ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయంటే ఏం పర్వాలేదులే అని చెప్పి గబగబా ఉండి ఆ మేకపిల్ల తోలు తీసి ఇక్కడ పెట్టేస్తుంది. ముసలాయన ఇట్లా చూసినప్పుడు వెంట్రుకలు తగులుతాయిలే అని. ఇంకా వాసన చూస్తాడేమో అని పెద్ద కొడుకు చొక్కా వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు అడవిలో ఉంటాడు, అడవి వాసన వస్తుంది కదా అని. ఇంకా తీసుకొని వస్తాడనమాట, మేక మాంసమే తీసుకొని వస్తాడు. రిబెక్కా పో తొందర మీ అన్నయ్య వచ్చే లోపల అని. నువ్వు నా పెద్ద కొడుకు వేసావేనంటే అవును నాన్న అంటాడు. ఇట్లా చూస్తాడు, వాసన కూడా చూస్తాడు పాపం అనుకొని ఇంకా వాసన చూస్తాడు. ఇంకా కొడుకు తెచ్చింది తింటాడనమాట. ఎందుకంటే రిబెక్కా చాలా రుచిగా వండుతుందండి, అందుకే చాలా ఇష్టం ఇస్సాకు అనమాట. అప్పుడు దీవిస్తాడు. ఆదికాండం 27:27లో ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలే ఉన్నది. దేవుడు ఆకాశం నుండి సకాలంలో వానలు కురిపించునుగాక, నీ చేలలో పంటలు పండునుగాక, నీ గాదెలు ధాన్యంతో నిండి ఉండునుగాక, ఎల్ల జాతులు నీకు తల ఒగ్గుదురుగాక, నీ సోదరుని తనయులు నీకు బానిసలగుదురు, నిన్ను దీవించిన వారు దీవించబడుదురు, శపించిన వారు శపించబడుదురు.
అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడండి. యాకోబు ఇలా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏసావు పాపం వండుకొని వచ్చేస్తాడనమాట. ఆ లోపల ఇస్సాకు పడుకుంటాడు తినేసి. ఏసావు వచ్చేసి, నాన్న నేను జింక మాంసం తెచ్చాను, తిని నన్ను దీవించంటే, ఇప్పుడే కదరా నేను తిని దీవించాను. లేదు నాన్న నేను ఇప్పుడే వస్తున్నాను. అప్పుడు అర్థమైపోతుంది, అయితే నీ తమ్ముడు మోసం చేశాడు, వాడిని చంపాలి, వాడు ఎప్పుడు నన్ను ఇట్లా చేస్తున్నాడు అని ఏడ్స్తాడు. నన్ను దీవించు నాన్న, నన్ను దీవించు అంటే పాపం దీవిస్తాడు. కానీ ఇప్పుడు ఆ దీవెనలు పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల వచ్చినవి కాదనమాట. వానలు కురియని చోట, పంటలు పండని చోట నువ్వు ఉంటావు, కానీ కత్తి పట్టినప్పుడు నీకు జయం కలుగుతుంది. అప్పుడు వాడిని చంపాలి, వాడు ఎక్కడున్నాడు అనుకుంటే వాళ్ళమ్మ పుట్టింటికి పంపించేస్తా అనమాట. మామయ్య వాళ్ళ ఇంటికి, తాత దగ్గరికి వెళ్ళిపోరా, మీ ఇద్దరి ఒకసారి నేను చూడలేను, 10 రోజుల్లో మీ అన్నయ్య కోపం తగ్గిపోతుందిలే, అప్పుడు పిలిపించుకుంటాను. అలా వెళ్ళినవాడు వెళ్ళిపోతాడు. యాకోబు మామయ్య కూతుర్ని ప్రేమిస్తాడు, అక్కడ మామయ్య మోసం చేస్తాడు. ఇంకా మామయ్య కూతురు కొరకు 14 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. ఇంకొక 6 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్తాడు, మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి నువ్వు అని. అప్పుడు తండ్రి దగ్గరికి బయలుదేరుతాడండి యాకోబు. బయలుదేరుతున్నా కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనస్సులో మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య చాలా ఏడుస్తాడు, గుండెలు పగిలేలాగా, నాన్న నన్ను కూడా ఆశీర్వదించండి. అన్నయ్య ఏడుపిన కళ్ళ ముందు కనబడుతుంది అనమాట. అయ్యో మా అన్నయ్య ఎంత ఏడ్చాడు, మేమిద్దరం కౌల పిల్లలు, ఎంత ప్రేమగా ఉన్నాం మేము, కానీ ఈ ఆశీర్వాదాల విషయంలో అన్నయ్య నేను మోసం చేశాను, అన్నయ్య ఏడ్చాడు అదే ఉంటుంది. అప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్తుంటే దారిలో వాళ్ళ అన్నయ్య ఉంటాడనమాట, సేయూరు మండలంలో. ఇంకా తన దగ్గర ఉన్న పని వాళ్ళతో కొన్ని కానుకలు, మంచి ఎద్దులు, గొర్రెలు, మంచి కానుకలు పంపిస్తాడు. ఎవరు పంపించారంటే చెప్తాడనమాట పని వాళ్ళకి, ఇదిగో మీ దాసుడు యాకోబు పంపించాడు అని చెప్పండి అని. తమ్ముడు అని కూడా. అప్పుడు యాకోబు అనగానే ఆయనకి ఎంత సంతోషం. ఎక్కడెక్కడ అంటే ఇదిగో ఇలా మెల్లగా వస్తున్నాడు భార్యలతో పిల్లలతో అని. అప్పుడు తొందరగా వస్తుంటాడు ఏసావు. యాకోబుకి గుండెలో తత్తరపడినాడంట, అమ్మో నన్ను చంపుతాడేమో అని. అప్పుడు అన్నయ్య చంపుతాడని దగ్గరికి వస్తుంటే అన్నయ్య ముందు సాష్టాంగ పడతాడండి నేల మీద, ఇలా నన్ను మన్నించని 7 సార్లు. 7వసారి పడేసరికి అన్నయ్య పాదాల దగ్గర ఏసావు తమ్ముడిని లేపి తమ్ముడిని ముద్దు పెట్టుకొని మెడ మీద తలబెట్టి చాలా ఏడుస్తాడు. ఎలా ఉన్నావు తమ్ముడు, 20 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు మనం ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళు, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు ఇద్దరు. అప్పుడు తమ్ముడు ఏడుస్తాడు, అన్న కూడా ఏడుస్తాడండి. ఇద్దరు సమాధాన పడతారనమాట. అప్పుడు ఎవర్రా వీళ్ళంతా అని అడుగుతాడనమాట తమ్ముడిని. అడిగితే వీళ్ళందరూ దేవుడు నాకు ప్రసాదించిన బిడ్డలు అన్నయ్య అని చెప్తాడు. ఇంకా ముందుగా లియా అనమాట. లియాకి 6 పుడతారు కదా, 6 పిల్లలు. వాళ్ళందరూ వచ్చి, ఎవరు మీ పెద్దనాన్నరా, మీ పెద్దనాన్న మీ బావగారు అంటే వాళ్ళు వచ్చి నమస్కరించి పెద్దనాన్న ఆశీర్వాదాలు తీసుకుంటారనమాట. ముందుగా దాసీల వాళ్ళు పిల్లలు, దాసీ స్త్రీలు, వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటారు. చివరిగా యోసేపు, తర్వాత రాహేల్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అన్నయ్యకి కానుకలుగా మళ్ళీ పెడతాడు. ఇవన్నీ ఎందుకురా, నాకెందుకురా అంటే, నాకే చాలా ఉందంటే, కాదన్నయ్య మిమ్మల్ని దేవుణ్ణి చూసినట్టు చూశాను ఇన్ని సంవత్సరాల తర్వాత, మీరు ఈ కానుకలు తీసుకోండి, అప్పుడే నాకు లోపల సమాధానం ఉంటుంది. నా అంతరాత్మలో సమాధానం లేదన్నయ్య. మీరు నన్ను మన్నించారు అంటే ఈ కానుకలు తీసుకొని మన్నించండి. అప్పుడు కానుకలు స్వీకరించి నాన్న దగ్గరికి మెల్లమెల్లగా నేను నడిపిస్తా అంటే, లేదులేండి అన్నయ్య నేను వెళ్తా అని చెప్తాడు. ఇది అండి క్రిస్మస్ అంటే. మత్తయి సువార్త 5:21 ప్రభు చెప్తారు, 24 వరకు మీరు బలిపీఠ సన్నిధికి కానుక తెచ్చినప్పుడు మీకెవరి మీదైనా మనస్పర్ధ ఉంది అని మీకు స్ఫురించినచో మీరు కానుకను అక్కడ పెట్టి సమాధానపడి వచ్చి అప్పుడు కానుక సమర్పించండి. ముఖ్యంగా మీ తోడబుట్టిన వాళ్ళండి, ఒకే రక్తం కదా, ఒకే కడుపులోంచి వచ్చారు కదండి. డబ్బు వస్తే అక్కో చెల్లెలో అన్నో వెళ్ళిపోతే
వాళ్ళు మళ్ళీ రారు కదా మనకి. డబ్బు పోనివ్వండి, కానీ రక్త సంబంధాన్ని పోగొట్టుకోవద్దండి. ఒకే కడుపులో పుట్టిన మీరు సమాధానంగా జీవించాలి. సోదరులెల్లరూ ఐక్యమత్యంతో జీవించుట ఎంతో మధురమైనది, ఎంతో రమ్యమైనది. అది హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమరిస్తారు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఒక చోట భోంచేసినప్పుడు దేవుడు పరలోకం నుంచి కన్నులారా చూస్తాడు. ఆయనకి ఎంత సంతోషం అంటే దీవెనలు ఇస్తాడు. అందుకే యోబు తన పిల్లలు నెలకొక్కసారి ఒక్కొక్కరి ఇంట్లో కలుసుకునేలాగా పెంచాడండి. సమాధానపడండి. మనకి ఇదిగో 25 రోజులు టైం ఉంది కదా. ఈ 25 రోజులలో ఇలా చర్చిలో పీస్ బి విత్ యు అని అనుకోవడం కాదండి. అది మాత్రమే కాదు, మీ సొంత వాళ్ళతో మీరు సమాధానపడండి. అబ్రహాం అంటాడు ఆదికాండం 13:8 అబ్రహాము లోతు పని వాళ్ళు పోట్లాడుకుంటారు. అబ్రహాం తమ్ముడు కొడుకు లోతు, తమ్ముడు చనిపోయాడు. అబ్రహాంకు పిల్లలు లేరు కాబట్టి తన కొడుకులాగా పెంచుకుంటున్నాడు. ఆస్తి అంతా అక్కడ ఉన్నంత అబ్రహాందే. కానీ పోట్లాటలు వచ్చాయి పని వాళ్ళకి, తర్వాత ఆడవాళ్ళకి వచ్చి ఉంటాయి, సారాకి లోతు భార్య. ఇలా పోట్లాటలు రాకూడదని లోతుని పొలంలోకి తీసుకెళ్ళి మధ్యలో నిలబెట్టి కొడుకుతో అంటాడు అబ్రహాం, నాన్న మన అయిన వారం ఒకే రక్తం కదా, మనం పోట్లాడుకోకూడదయ్యా, ఇంత స్థలం ఉంది, మనం విడిపోదాం, సమాధానంగా విడిపోదాం. ఇదో ఇటువైపు నువ్వు కుడివైపు తీసుకుంటే నేను ఎడం వైపు తీసుకుంటా, నువ్వు ఎడం తీసుకుంటే నేను కుడి, ఏం కావాలో చెప్పు నాన్న. అప్పుడు ఇలా చూస్తాడు లోతు, ఇటువైపు బావులు ఉంటాయి, సోదోమ గొమొర్రా అన్నమాట, కుడివైపు. పెదనాన్న నేను ఇది తీసుకుంటాను, అలాగే అని ఆశీర్వదించి పంపిస్తాడు. ఆస్తులు పోయినాయి కానీ రక్తాన్ని పోగొట్టుకోలేదండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ముందుగా మీ తల్లిదండ్రులు, తర్వాత మీ తోడబుట్టిన వాళ్ళు, ఒకే అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళు ప్రేమగా ఉండాలండి. ఈ క్రిస్మస్ పండుగ అందుకొరకే అందరికీ కానుకలు ఇచ్చి ప్రేమగా కలిసి మీరు దేవుణ్ణి ఆరాధించండి, కలిసి భుజించండి. క్రిస్మస్ అందుకొరకే. హెబ్రీ 12:14 ప్రభు జ్ఞాపకం చేశారు నాకు. మీరు తోడి ప్రజలతో అందరితో ప్రశాంతంగా జీవించండి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చెయ్యండి. అది లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి దర్శించలేరు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఆ పరలోక తండ్రి యేసు ప్రభు సమాధానకర్తని కలుసుకోవాలంటే ఇక్కడ మనందరం సమాధానంగా ఉండాలి, అందరితో అండి. అసలైనటువంటి నిజమైన క్రైస్తవుడు ఎవరు అనంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించేవాళ్ళు. ఎవ్వరు శత్రువులు ఉండరండి. యేసు ప్రభు మనలో ఉంటే మనల్ని ఏం చేస్తాడంటే అమ్మతో సమాధానపడు, నాన్నతో సమాధానపడు, అన్నయ్యలతో సమాధానపడు, వదినలు, ఆడపడుచులు అందరూ అన్నమాట. అందరితో మీరు సమాధానంగా జీవించారనుకోండి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారు, లేకపోతే పరలోకానికి వెళ్ళరు. అది ఆ తర్వాత 34వ కీర్తన 14 కూడా దావీదు రాస్తాడనమాట. తనయులారా, బిడ్డలారా, నేను మీకు దైవభీతిని నేర్పిస్తా. మీరు శుభములు బడయగోరినచో, మీకు శుభాలు కావాలి, దీవెనలు కావాలి అంటే మీరు అబద్ధాలు ఆడొద్దు, చెడ్డ మాటలు పలకొద్దు, సమాధానమును వెంటాడి దాన్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. వెంటాడాలంటే సమాధానాన్ని, పోట్లాటలు కాదండి. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే అన్నదమ్ముళ్ళ మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో ఆస్తుల కొరకు సాతాను యొక్క ప్లాన్లోకి మనం రాకూడదండి. వస్తే సాతాను చిత్తం చేస్తే చివరికి అక్కడికి వెళ్తాం. కానీ దేవుని ప్లాన్లో మనం ఉంటే మనం సమాధానంగా, శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. అలాగే 37వ కీర్తన 37వ వచనము, శాంతి కాముని సంతతి సదా వర్ధిల్లుతుంది. ఎవరు సమాధానంగా జీవిస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ పిల్లల పిల్లలు
తరతరాలు వర్ధిల్లుతారని. అబ్రహాం సమాధాన పడ్డాడు, కానీ ఆస్తిని కోల్పోయాడు. కానీ ఆయన పిల్లలు 1000 తరాలు దీవెనండి. ఆదికాండం మీరు 13లో లోతుని నువ్వు ముందు తీసుకొనానా అని సమాధాన పడతాడు. ఆస్తి పోనీ కానీ నా కొడుకు, తమ్ముడు కొడుకు, నా రక్తం నేను పోగొట్టుకోను. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా నువ్వు కన్నులెత్తి చూడు 4 దిక్కుల, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, నువ్వెంత చూస్తావో అది నీకు ఇస్తాను. మీరు మనుషుల్ని పోగొట్టుకోవద్దండి, మనుషుల్ని ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడమే. ముందు ఇంట్లో నుంచి అన్నమాట ప్రేమ మొదలు కావాలి. మదర్ తెరీసా తల్లి చెప్తారు, ప్రేమ ఇంటిలో పుట్టాలి, ఇంటిలో పెరగాలి, అప్పుడు ప్రపంచానికి అది వెళ్ళాలి అని. అందరూ మీకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మీరు ఎవరెవరితో సమాధాన పడాలో. మీ అత్తమ్మ అయితే అత్తమ్మకి చీర కొనండి అమ్మ ఫస్ట్, నేను తర్వాత చెప్తాను. 25 రోజులు రోజు ఒక్కొక్కరికి మీరు ఏదో ఒకటి ఇస్తూనే ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, ఏసావు యాకోబులు కవల పిల్లలు ఒకే రక్తం, ఒకే తండ్రి నుండి పుట్టారు ప్రభువా, ఒకే తల్లి కడుపులో నుంచి పుట్టారు. కానీ తండ్రి దీవెనల విషయంలో విడిపోయారు. కోపము, కక్షలు వచ్చాయి, కానీ మళ్ళా సమాధాన పడ్డారు. అన్నయ్య తమ్ముడు కావాలి అని కోరుకున్నాడు, తమ్ముడు అన్నయ్య కావాలని కోరుకున్నాడు. క్షమాపణ కోరుకొని మరి ఏసావు కూడా క్షమించి సమాధానపడి ప్రభా ప్రేమగా జీవిస్తారు. ఆ క్రిస్మస్ అక్కడ జరిగింది పాత నిబంధనలో, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో జరుగునుగాక. నాయనా సమాధానాన్ని దయచేయండి ప్రభా. అందరూ ఒకరినొకరు క్షమించుకొని అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు సమాధానంగా ఉండేటట్లుగా సమాధానకర్త అయిన యేసు మా కుటుంబాల్లో, మా హృదయాల్లో జన్మించునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు మీకు సమాధానాన్ని దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.